విద్యుత్ పంపిణీ వ్యవస్థలో అవినీతి ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా టీజీఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్న పలువురు ఇంజనీరింగ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంకా పదుల సంఖ్యలో విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. మరోవైపు హక్కుల కోసం రోడ్డెక్కినందుకే ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజనీర్లపై వేటు పడింది. ఒకేసారి 8 మంది ఇంజనీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు ఉన్నారు. యాంటీ బ్రైబరీ సెల్కు వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టగా కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు వంటి పనులకు విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్టు వెల్లడైంది. ఫోన్పే వంటి డిజిటల్ పేమెంట్ల ద్వారా లంచాలు స్వీకరించినట్టు ఆధారాలు లభించాయని అధికారులు తెలియజేశారు. మరోవైపు ఈ సస్పెండ్లు వేధింపుల కోసమే అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి. చాలా జిల్లాల్లో మీటర్లు అందుబాటులో లేకుండా పోయాయి. అటు ట్రాన్స్ఫార్మర్లు సైతం లేకపోవడంతో డిమాండ్ డబ్బులిస్తే వారికే మీటర్, ట్రాన్స్ఫార్మర్స్ అనే విధంగా తయారైంది వ్యవస్థ. ఈ నేపథ్యంలోనే అధికారులు, ఇంజనీర్లు అడ్డదారులు తొక్కుతున్నట్లు చెబుతున్నారు. ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాలో విధులు నిర్వర్తించే అధికారుల్లో కొందరి అవినీతి తారాస్థాయికి చేరింది. ముడుపులిస్తేనే పనులు జరుగుతాయంటుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. యాంటీ బ్రైబరీ సెల్కు వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న విజిలెన్స్ విభాగం అవినీతి అధికారులపై విచారణ మొదలుపెట్టింది. ఇందులో భువనగిరి ఏడీఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పవర్ సప్లై కోసం ఒక వినియోగదారుడి నుంచి కొంత డబ్బు డిమాండ్ చేసి అందులో నుంచి 5,000 తన ఫోన్పేకు పంపాలని చెప్పడంతో వినియోగదారుడు అలాగే చేశాడు. ఫోన్పే రసీదు ఆధారంగా ఆనంద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. గద్వాలకు చెందిన చిన్న సుబ్బారాయుడు 25,000 లంచం తీసుకోగా చౌటుప్పల్ లైన్మెన్ 45,000 లంచం తీసుకున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఇలా డిస్కంలో 8 మంది వివిధ రకాలుగా లంచాలు తీసుకోవడంపై విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశాల మేరకు సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సస్పెన్షన్కు గురైన 8 మంది సిబ్బందితో పాటు మరో 56 మందిపై కూడా వేటు వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ఓసీ విషయంలో డిస్కం విధించిన నిబంధనల కారణంగా చాలా మందికి ఓసీలు లేక కనెక్షన్లు ఇవ్వడం లేదు. దీంతో పాటు సీఈజీ అప్రూవల్స్ కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. వీటి విషయంలో నకిలీ ఓసీలు, ఫోర్జరీ అప్రూవల్స్ తో కొందరు కాంట్రాక్టర్లు చేసిన పనికి సహకరించిన విద్యుత్ అధికారులపై వేటు వేసే దిశగా డిస్కం ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 36 మందికి సంబంధించిన జాబితా డిస్కంలో సిద్ధం కాగా మరో 20 మందిపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ 56 మంది ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ ఓసీలు, ఇతర అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. మరోవైపు నగర శివార్లోని ముఖ్యమైన సర్కిళ్లలో ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్న కొందరి అధికారులు తీసుకున్న లంచాల చిట్టా విజిలెన్స్ చేతికి చేరినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు వారిపై చర్యలకు సీఎండీకి సిఫారసు చేశారు. వీరంతా కేటగిరీని బట్టి మీటర్కు 5,000 రూపాయల నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలొచ్చాయి. వీరిపై కూడా ఆధారాలు సేకరించి జాబితా రూపొందించే పనిలో విజిలెన్స్ నిమగ్నమైంది. మరోవైపు టీజీఎస్పీడీసీఎల్ నిర్ణయంపై ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కినందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడుతున్నారు. యాజమాన్యం అనేక కొర్రీలు పెట్టడం వల్ల తాము వినియోగదారులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నామని అంటున్నారు. దీంతో వినియోగదారుల నుండి ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు.
ఇదిలా ఉంటే విద్యుత్ పంపిణీ సంస్థల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.